స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. షాలోమ్, మారనాథ, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ కుటుంబంలో ఉన్నటి తల్లులకి, తండ్రులకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ పేరు పేరున యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏ గాడ్ బ్లెస్ యూ. ఒకరికొకడు వందనాలు చెప్పుకోండి అని దేవుడి వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని సేవకునిగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయపు ధ్యానాల్లో ఉన్నాం. మే నెలంతా ఈ 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉంటాం. తర్వాత 6వ అధ్యాయాన్ని 6వ నెలలో జూన్ నెలంతా ధ్యానించుకుందాం. చిన్న అధ్యాయం కనుక 5వ అధ్యాయంలోనే మరికొద్దిగా ఒక 15 రోజుల వరకు కొనసాగించి తర్వాత చిన్న అధ్యాయాన్ని మనం కవర్ చేసుకొని ఇక 7వ నెలలో జూలై నెలలో మాత్రం 7వ అధ్యాయంకి వస్తాం. 7వ అధ్యాయం పెద్ద అధ్యాయం కనుక దాంట్లోంచి మనం 1 మంత్ కంప్లీట్గా సఫిషియెంట్గా మాట్లాడుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఈ వాక్య ధ్యానాల్లోంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, మీకు ఏదైనా వివరణ కావాలనిపిస్తే మీరు నేడే సంప్రదించండి. స్తోత్రం. ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో ఆరాధన 9 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగుతుంది. ఈ ఆరాధనలో మిమ్మల్ని పాల్గొనమని మిమ్మల్ని ఆహ్వానించడం లేదు. కారణం అయితే మీరందరూ ఎక్కడో ఏదో చర్చస్కి వెళ్ళేవాళ్ళు. ఖచ్చితంగా మీ స్థానిక సంఘానికి మీరు వెళ్ళాలి. మీ స్థానిక సంఘం ఆరాధన మిస్ చేసుకుని అటు ఇటు దయచేసి పరిగెత్తొద్దు. గ్రాస్ హోపర్స్ లాగా, మిడతల్లాగా ఇక్కడి నుంచి ఎగిరి ఇంకో చోట పడి, అక్కడి నుంచి ఎగిరి ఇంకో చోట పడి అన్నట్టుగా కాకుండా, చర్చ్ హోపర్స్గా కాకుండా దయచేసి మీరున్న ప్రాంతంలోనే నిలబడండి. నమ్మకంగా నిలబడండి. అక్కడున్న పరిస్థితులను దేవుడు మారుస్తాడు. మీ సంఘం యొక్క పరిస్థితులను మారుస్తాడు. కనుక మీరున్న ప్రదేశంలో నమ్మకంగా ఉండండి. మీ సంఘ కాపరి మీకోసం ప్రయాసపడుతున్నాడు. అదే మా చర్చ్ యొక్క లైవ్, ఆ రోజు ఆదివారపు సందేశాన్ని నేను ఫేస్బుక్ లైవ్లో పెడుతున్నాను. మీరు ఆ ఫేస్బుక్ లైవ్లో ఆ లింక్ మీరు పొందుకోవచ్చు. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఫేస్బుక్ ఐడిలోకి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఐడి నిర్వహించేవాళ్ళు, దాన్ని మేనేజ్ చేసేటటువంటి వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా మీకు లింక్స్ వస్తాయి. ఎవ్రీ సండే మెసేజ్ మీరు చూడొచ్చు. 4 పాయింట్స్ ఇంగ్లీష్లోను, తెలుగులోను, అంతేకాకుండా 6 క్వశ్చన్స్ ఉంటాయి. వాటి ఆన్సర్స్ అక్కడే ఉండవు, కానీ మీరు వాటిని ఆలోచించి మీరు వాటిని రాసి పంపించవచ్చు. కొన్ని దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ఇటువంటి వేరు వేరు విధానాలని నేను ఉపయోగిస్తున్నాను. కనుక దేవుని వాక్యము విని, నేర్చుకొని, ఆలోచించి అన్వయింపజేసుకోవడానికి ఈ దినాలు మంచి అవకాశాలు అని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. నిన్నటి దినము మనము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించాం. శోధించొద్దు, శోధించడం ప్రమాదకరం. శోధించడం వల్ల ఏం జరిగింది? శోధించడం వల్ల అననీయ సపీరా చనిపోయారు, అకాలపు మరణాన్ని తెచ్చుకున్నారు. అది అకాలమా సకాలమా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక మాట ఉపయోగించాను, అకాలపు మరణం అని. అవును, అన్ఎక్స్పెక్టెడ్ సడన్ డెత్. అది సడన్ డెత్ అని ఎందుకన్నామంటే, అననీయ సపీరాలు అనేక రోజులుగా అనారోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, బెడ్లో ఉన్నారు. పేతురు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, తర్వాత చనిపోయారు అని కానీ ఉంటే దాన్ని పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ దైవజనుడైన పేతురు గారు ఏదో మాట్లాడినారు, వీళ్ళు కింద పడిపోయారు, చనిపోయారు. మధ్య వయస్కులు, వృద్ధులని రాయబడలేదు, వాళ్ళ గురించి మధ్య వయస్కులని బైబిల్ పండితులు వాళ్ళు అంటున్నారు. ఏదో ఉన్నప్పటికీ అకాలపు మృత్యువు వాళ్ళని కబళించింది. వాళ్ళ జీవితంలో జరిగిన విషయం.
శోధించడం, ప్రభువును శోధించడం ప్రమాదకరం. మనల్ని మనం శోధించుకోవాలి, పరిశోధించుకోవాలి, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, స్వయం పరీక్ష చేసుకోవాలి. అంతవరకే తప్ప సర్వజ్ఞాని అయినటువంటి అనంత జ్ఞాని అయినటువంటి ప్రభువును పరీక్షించడానికి వెళ్ళకూడదు, పరీక్షించకూడదు. అపోస్తలులు, పెద్దలు వాళ్ళు శోధించారు. స్తోత్రం. వాళ్ళు లేనిపోయినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి శోధించినప్పుడు దాన్ని పేతురు గారు ఖండించారు. హలో, ఆపండిది, ఈ మెథడ్ బాగాలేదు, ఈ విధానం బాగాలేదు అని ఆయన ఖండించినట్టుగా చూస్తున్నాం. అనగా మనం శోధిస్తే మనం గద్దించబడతాం, మనం శోధిస్తే అననీయ సప్యరలాగా అంతమైపోతాం. మూడవది ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు అరణ్యములో ఒక్కసారి శోధించారని కాదు, మాటి మాటికి శోధించారు. మాటికి మోషే మీద గొడవకు వెళ్తున్నారు, మోషేకి విరోధముగా సనిగారు, యెహోవాకి విరోధముగా సనిగారు. అసలు ఏంటిదంతా? మమ్మల్ని ఇక్కడ తీసుకొని రావడం ఏంటి, మమ్మల్ని ఇక్కడ చంపడం ఏంటి? వాట్ దిస్ ఓల్డ్ మ్యాన్ ఈస్ డూయింగ్, వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ దిస్ ఓల్డ్ మ్యాన్, ఏంటిదంతా అని వాళ్ళు బాగా చిరాకు గురైపోయారు. ఇశ్రాయేలీలు దే లిమిటెడ్ గాడ్. అనగా మనము శోధించడం ద్వారా దైవ కార్యము జరగకుండా ఆయన్ని లిమిట్ చేసినట్టు అవుతుంది. ఆయనకి డెడ్ లైన్స్ పెట్టి, లేకపోతే ఇంకా ఏదైనా పెట్టి, నువ్వు అలా చేయకపోతే నేను నమ్ముకోను, నీకు ప్రార్థించను, నీకు నమస్కారం చేయను, నేను స్తుతించను అనడం వల్ల నష్టం మనకే కానీ ఆయనకేమి లేదు. స్తోత్రం. తర్వాత అపవాది యొక్క సహజ స్వభావం శోధించడం, సహోదరుల మీద నిందలు మోపడం. వాడు దీంట్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా పడిపోయిన దగ్గర నుంచి వాడు ఇదే పనిలో ఉన్నాడు. పరిశుద్ధులకు విరోధముగా పనిచేస్తున్నాడు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. వాడు శోధించాడు, వాడు ఒకరోజు శిక్షను అనుభవిస్తాడు, దేవుడు వదిలిపెట్టడు. స్తోత్రం. అననీయ, సపీరా, అపోస్తలులు, పెద్దలు, ఆత్మీయులనబడిన ఇశ్రాయేలీలు, అపవాది, ఈ నలుగురు శోధించారు. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి విషయాల గురించి, వాళ్ళు అనుభవించే వాటి గురించి మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి వాక్యమే మన మూలవాక్యం. ఈ మూలవాక్యం నుంచి మరి 2 ఎపిసోడ్లో కూడా దీని గురించి మనం మాట్లాడుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినై ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పారు. మొదట ప్రశ్న కనిపిస్తుంది, తర్వాత ప్రవచనం కనిపిస్తుంది, తర్వాత పరిస్థితి కనిపిస్తుంది. మొదట ప్రశ్న కనిపించింది, తర్వాత పరిస్థితి. నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదాలు అది అక్కడే ఉన్నాయి, అది అక్కడే ఉన్నారు, ఆ డోర్ దగ్గర ఉన్నారు, ఆ బయట ఉన్నారు, ఆ ఎంట్రన్స్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏంటి, నా భర్త ఆయన్ని పాతిపెట్టడం ఏంటి? సజీవుడుగానే పాతి పెడతారా? లేదు కదా, శవంగా మారితేనే కదా పాతి పెట్టేది. స్తోత్రం. చదువుకుందాం, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. ఒకవేళ మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ లేకపోతే ఒక ఇంగ్లీష్ బైబిల్ కొనుక్కొని దాన్ని ఇంగ్లీష్ తెలుగు టాలీ చేస్తూ చదవండి, మీకు మరిన్ని విషయాలు అర్థమవుతాయి. పీటర్ సెడ్ టు హర్, అనగా ఆ సిస్టర్తో, అననీయ సిస్టర్తో ఇలా అన్నాడు, వై ఈస్ దట్ యూ హ్యావ్ అగ్రీడ్ టుగెదర్ విత్ యువర్ హస్బెండ్ టు టెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్? లుక్, ద ఫీట్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ బరీడ్ యువర్ హస్బెండ్ 3 hours ago are at the door. They will carry you out too. భార్య అనుమతి లేకుండానే, భార్య పర్మిషన్ లేకుండానే వాళ్ళు బరియలు చేశారు.
భార్యకి సమాచారం చేరుద్దామని ప్రయత్నం చేశారు, కానీ ఆ అవకాశం కూడా లేకపోయిందేమో. పోనీ అట్లీస్ట్ 3 hours తర్వాత అయినా వచ్చింది. చివరిసారిగా తన భర్తను చూడలేకపోయింది. చివరిసారిగా తన భర్తను చూసిన సందర్భం డబ్బు తీసుకొని ఓ బ్యాగ్లో ఉంచుకొని, మాయ్ వస్తాను మాయ్ బాయ్ అన్నాడు. అది ఆమె ఊహించలేదు, అది తన జీవితంలో తాను చెప్తున్నటువంటి చివరి బాయ్ అని. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు మనతో మాట్లాడే మాట అలా మాట్లాడతారని మనం అనుకోము. అది చివరి మాట కాబోతుందనే సంగతి కూడా మనకు తెలియదు. కొంతమంది చివరి మాటలు గుర్తుపెట్టుకుంటారు. మన చివరి మాట, నా చివరి మాట ఏంటో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు యొక్క చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, శిలువలో వేలాడుతూ. కానీ ఆరోహణానికి ముందుగా ఆయన చెప్పిన చివరి మాట ఒకటి ఉంది. అపోస్తుల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని మీరు పొందుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. శక్తిని పొందుకొని మీ సోమరితనము నుంచి మీరు బయటపడి సోమరితనాన్ని వదిలించుకొని సోమరితనానికి స్వస్తి పలికి యూదయలోను సమరయలోను గలిలయలోను, లేకపోతే యూదయ సమరయ లేదా యెరూషలేం సిటీలోను యూదయ ప్రాంతం అంతట్లోను, అనగా దక్షిణ ఇశ్రాయేల్లోను, తర్వాత సమరయలోను సెంట్రల్ ఇజ్రాయెల్లోను, అంతేకాకుండా ఉత్తర ఇశ్రాయెల్లోను, అనగా గలిలయ ప్రాంతంలోను, అనగా మొత్తం టోటల్ ఇశ్రాయెల్లోను, అంతేకాకుండా బయట కూడా సిరియా చుట్టుపక్కల దేశాలు, మోయాబు లేకపోతే చుట్టుపక్కల దేశాలు, లేకపోతే ఇండియా వరకు, లేకపోతే ఇంకా ఏదైనా దేశాలు, ఇంకా కొత్తగా ఉన్నటువంటి ప్రదేశాలు, ఎక్కడికి మీరు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఐఎమ్ పోరింగ్ అవుట్ ఆఫ్ మై స్పిరిట్ అపాన్ యూ, నా ఆత్మను మీ ఒక్కొక్కరి మీద నేను కుమ్మరిస్తాను, అంత్యదినాల్లో కుమ్మరిస్తాను. ఈరోజు అంత్యదినం అని నేను అనుకోగానే ఈరోజు కుమ్మరిస్తానని కాదు దాని అర్థం. నువ్వు నేను అనుకోగానే అంత్యదినం కాదు అది. దేవునికి తెలుసు అంత్యదినం ఏదో. ఆ అంత్యదినముల యందు, అనగా ఈ దినాల్లో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఆత్మ కుమ్మరింపు గురయ్యేవారు లేరా? పోయిన నెలలోనూ అంతకుముందు నెలలోనూ ఒక ప్రాంతంలో, యాస్బరీ అనేటువంటి ప్రాంతంలో ఇంచుమించు ఒక 10 రోజుల వరకు ఉన్నట్టు ఒక ఉద్యమం, ఎక్కడెక్కడో దేశాల నుంచి ప్రజలు వచ్చి చూసి ఆ ఉద్యమంలో వాళ్ళు మెంబర్స్గా మారారు, లేకపోతే వ్యూవర్స్గా మారారు. స్తోత్రం, హల్లెలూయా. యాస్బరీ రివైవల్ అని మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి కొడితే దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు వస్తున్నాయి. ఉద్యమాలు వస్తున్నాయంటే పాస్టర్లు చేసే ప్రయత్నాల వలన, సంఘాలు చేసే ప్రయత్నాల వలన, స్వస్థత వరం చేసేవాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల వలన అని కాదు. దేవుని యొక్క కృపను బట్టి దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మన మూలవాక్యము 5వ అధ్యాయము 9వ వచనం. మన టైటిలే అంత సంతోషకరమైన టైటిల్ ఏం కాదు, అంత పాజిటివ్ టైటిల్ ఏం కాదు, అంత క్యాచీ టైటిల్ ఏం కాదు. చూడండి, కొన్ని దుర్వార్తలు. అదేంటండి ఇది? కొన్ని శుభవార్తలని కాదు. ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో కొన్ని శుభవార్తల గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని దుర్వార్తలు, ఫ్యూ బ్యాడ్ న్యూసెస్. బ్యాడ్ న్యూస్ అని కాదు, బ్యాడ్ న్యూసెస్. బ్యాడ్ న్యూస్ ఉంది, గుడ్ న్యూస్ ఉంది. ఎక్కడ చెప్తున్నాడు? మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. సువార్త ద్వారా ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. సువార్త గుడ్ న్యూస్ అని పిలువబడినప్పటికీ సువార్త బ్యాడ్ న్యూస్ కూడా చెప్తుంది. మీరు యేసును విశ్వసిస్తే పరలోకానికి పోతారు. దట్స్ ఎ గుడ్ న్యూస్. బాగుంది, దేవుని స్తోత్రం. అదేనండి నాకు కావాల్సింది, పరలోకమే కావాలి. బంగారు వీధులు, జీవవృక్ష ఫలాలు, జీవజల నది, ప్రవహించేటువంటి ఆ నది, స్వచ్ఛమైనటువంటి నీరు, దానికి ఇరువైపులా జీవవృక్ష ఫలాలు, ఆదాము దంపతులు తిననేటి ఆ ఫలాలు, 12 నెలలకు 12 కాపులు కాసేటువంటి
భూమి మీద ఎంతవరకు ప్రతి నెల కాపు కాసేటువంటి చెట్లు లేవు, పంట లేదు. అటువంటి పరలోకం దీనే కోరుకుంటారు ఎవరైనా. కానీ బ్యాడ్ న్యూస్ ఒకటి ఉంది, గాస్పల్ ఇచ్చేటువంటి బ్యాడ్ న్యూస్. గాస్పల్ ద్వారా మనం ఆలోచించాల్సిన ఒక బ్యాడ్ న్యూస్. స్వార్థ నమ్ముకున్నారు, స్వర్గానికి వెళ్ళిపోయారు, బాగానే ఉంది, పాపక్షమాపణ పొందారు, యేసు రక్తం చేత కడగబడ్డారు, రైట్. ఆయన రాకడో మీరు ఎత్తబడ్డారు, అయిపోయింది. కానీ బ్యాడ్ న్యూస్ ఒకటి ఉంది. సువార్తను తిరస్కరిస్తే, యేసుని సువార్త నాయకుడైనటువంటి, సువార్తలోని కథానాయకుడైనటువంటి యేసుని తిరస్కరిస్తే మీరు నిత్యత్వంలో పరలోకం అనే స్థలానికి కాదు, పాతాళం అనే చోటుకి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంటుంది, దాహం వేస్తుంది, దాహం తీరదు. చిటికెన వేలుతో సహా నీళ్లు ముంచి పోసే అంత నీళ్లు, అతి తక్కువ నీళ్లు కూడా మీకు ఇచ్చేవాళ్ళు లేరు. ఇక్కడ లీటర్ల నీళ్ళు తాగుతున్నారు, తాగమని చెప్తున్నారు. ఓ 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు తాగమంటున్నారు. కానీ అక్కడ ఒక చుక్క కోసం, చుక్క నీటి కోసం అలమటించినటువంటి ధనవంతుని గురించి లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూసాం కాదా? స్తోత్రం. ఇక్కడ ఎంతో నీటిని మనం వేస్ట్ చేస్తున్నాం, కానీ అక్కడ మనకు నీటి కరువు. పరలోకంలో కాదండి, నరకంలో. నీరు లేనటువంటి ఒక నిర్జన ప్రదేశం, అగ్ని పురుగులు తప్ప ఇంకేమి లేనటువంటి ప్రదేశం. యుగ యుగాల్లో బాధపడతాం. యుగ యుగాలు స్వర్గంలో సంతోషించే వాళ్ళు ఉన్నారు. నీవు నేను యుగ యుగాలు బాధను అనుభవించే వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు. అని దేవుని స్తోత్రం. స్వార్థలో ఉన్నటువంటి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ మనం చెప్పుకున్నాం. విశ్వసించిన వాళ్ళకి గుడ్ న్యూస్, విశ్వసించిన వారికి బ్యాడ్ న్యూస్. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనంగా ఉన్నది. రక్షింపబడుతున్న మనకు ఇట్స్ ఎ గాడ్స్ పవర్ టు us, టు దోస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్. ద మెసేజ్ ఆఫ్ ది క్రాస్, దట్ ఈస్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మెసేజ్ ఆఫ్ ది క్రాస్ అంటే మెసేజ్ ఆఫ్ ది ఎంప్టీ క్రాస్ అని కాదు. అంటే ఖాళీ సిలువ యొక్క వార్త అని కాదు, ఖాళీ సమాధి యొక్క వార్త అని కాదు. సిలువలో వేలాడినటువంటి యేసును గూర్చిన వార్త, సమాధిలో 3 రోజులుండి తిరిగి లేచిన వారి వార్త. సువార్త అనేది వస్తువు సంబంధించింది కాదు, సువార్త అనేది వ్యవస్థ, సువార్త అనేది ఒక వ్యక్తికి సంబంధించింది. దట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని దుర్వార్తలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 4 దుర్వార్తలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఎందుకు ఈ దుర్వార్తల గురించి చెప్తున్నారు అని మీరు అడగొచ్చేమో. 5వ అధ్యాయము 9వ వచనంలో, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతారు? మనకు కావాల్సిన పాయింట్ ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట్నే ఉన్నాయి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమె చెప్పి. ఇదిగో, బీహోల్డ్, చూడండి, లుక్. బీహోల్డ్ అన్న చోటల్లా ఎక్కువగా బైబిల్లో శుభవార్తలు కనిపిస్తాయి. అదే సమయంలో బీహోల్డ్ అన్న చోట, చూడండి అన్న చోట, తేరి చూడండి, ఒక్క నిమిషం ఆగి చూడండి. తేరి చూడండి, తేరుకొని చూడండి అని అర్థం. ఒకసారి చూస్తే ఎవరు అమ్మాయి, ఎవరి అబ్బాయి, సరే ఎవరిలో మనకెందుకులేండి. తదేకంగా అరే పలాని అంకుల్ వాళ్ళ పాప కదా, పలాని ఆంటీ వాళ్ళ బాబు కదా అని మనకు స్ట్రైక్ అవుతుంది. నిశితంగా పరిశీలనాత్మకంగా చూస్తాం. మొదట చూస్తాం, వదిలేస్తాం, వాళ్ళు ఎవరైతే మనకు ఎందుకులేని అనుకుంటాం. కానీ మనసులో ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ చూస్తున్నప్పుడు ఏదో జ్ఞాపకం వస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే, చూడడం అనే దాని గురించి ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. అనగా మన మూలవాక్యాన్ని, పీటర్ టోల్డ్ హర్, వై హ్యావ్ యూ అగ్రీడ్ టుగెదర్ టు టెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. స్తోత్రం. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అనే దగ్గర ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అవే అనగా యెహోవా, ప్రభు అయిన యెహోవా ఆత్మను శోధించడానికి అని అర్థం. ఐ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దోస్ హూ బరీడ్ యువర్ హస్బెండ్ అట్ ద డోర్, దే ఆర్ కమింగ్ హియర్ టు బరీ యూ టు. ఇక్కడ చూడండి, విచిత్రంగా తర్జుమా చేయబడింది.
ఐ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దోస్ హూ బరీడ్ యువర్ హస్బెండ్ అట్ ద డోర్. కొంతమంది బయట తచ్చాడుతున్నారు, కదలాడుతున్నారు. ఐఎమ్ హియరింగ్, నేను చూడలేదు వాళ్ళని, కానీ ఆ అడుగుల చప్పుళ్ళు ఎవరియో నాకు అర్థమవుతున్నాయి. ఐ హియర్ ద ఫుట్ స్టెప్స్. స్తోత్రం. నువ్వు వెళ్ళేదేమో ఫుట్ స్టెప్స్, ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు నీ ఫుట్ స్టెప్స్ నేను విన్నాను. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో 4 కుష్ఠరోగుల యొక్క ఫుట్ స్టెప్స్ యొక్క సౌండ్ లేకపోతే రీసౌండ్, ఈకో ఎలా ఉందనే దాని గురించి మనం అక్కడ చదువుకున్నాం. ఐ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దోస్ హూ బరీడ్ యువర్ హస్బెండ్ అట్ ద డోర్. అంటే దాని అర్థం, ఐ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద యంగ్ పీపుల్ హూ డిడ్ దేర్ ఫస్ట్ ఫ్యూనరల్ సర్వీస్. మొట్టమొదటి తమ సమాధి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జూనియర్ పాస్టర్ల యొక్క అడుగుల చప్పుడు. ఓ దేవుని సేవకుడా, నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు నీ అడుగుల చప్పుడు వింటున్నాడు ప్రభు. పేతురు విన్నాడు, సరే. ఈ రోజుల్లో పేతురు లాంటి వాళ్ళు అందరూ వినలేదు ఆ అడుగుల చప్పుడు. అడుగుల చప్పుడు ఎక్కడో వస్తుంది. దేవుని సేవకులు ఎక్కడికో వెళ్తున్నారు. దేవుని సేవకులు ఏదో సిద్ధంగా ఉన్నారు. దేవుని సేవకులు ఏదో మోసుకుని వెళ్ళడానికి. దేవుని సేవకులు ఏదో అనుభవాల్లో, ఏదో అనుభూతుల్లో ఉన్నారు. వారి అడుగుల సవ్వడి కొంతమందికి వినిపిస్తుంది. ఎవరు గుర్తించినటువంటి అడుగుల సవ్వడిని పేతురు విన్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని దుర్వార్తలు 5వ అధ్యాయము 9వ వచనం, పాతి పెట్టేటువంటి పడుచువారు, వారి గురించినటువంటి దుర్వార్త. ద బ్యాడ్ న్యూస్ అబౌట్ ద పీపుల్ హూ డిడ్ బరియల్ సర్వీస్. రెండో విషయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఓకే, ఇక్కడ నుంచి మనకు, ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య. స్తోత్రం. ఈ మనుషుని హత్య అనే దగ్గర ఫుట్ నోట్లో మూల భాషలో రక్తము. ఈ మనుషుని రక్తాన్ని మా మీదకు తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాడు. అయ్యా, ఎందుకయ్యా ఆయన చచ్చి వెళ్ళిపోయాడు, మట్లో కలిసిపోయాడు అని వీళ్ళు అనడం. మీలో ఎవరో ఎత్తుకొనిపోయారు, ఎవడు ఎత్తుకొనిపోయాడో మనకు తెలీదు, ఎత్తుకొనిపోయి లేచాడని ప్రచారం చేశారు, ఏదో సంథింగ్ జరిగింది. కాబట్టి ఆ జరిగిన సంఘటనకు సంబంధించింది ఇప్పుడు మీరే మీ వాళ్ళే, మీ యూదులే అని మీరు ఆ నిందను మా మీద మోపుతున్నారు. ఇదిగో, దట్స్ నాట్ గుడ్, యూ షుడ్ నాట్ డూ దట్. అదొక బ్యాడ్ న్యూస్గా అనిపించింది వాళ్ళకి. వాళ్ళు హత్యనో రక్తాన్ని వీళ్ళ మీద మోపడం లేదు. మీరు చేశారు, మీరు తెలియక చేశారు, తెలియక అవిశ్వాసం వల్ల చేశారు. అయినా నో ప్రాబ్లం, మీ కళ్ళు తెరుచుకోండి, పశ్చాత్తాపడండి, దట్స్ ఈజీ. పశ్చాత్తాపడితే మీరు చేసిన శిక్ష లేకపోతే మీరు చేసిన పాపము క్షమించబడుతుంది అని వాళ్ళకు ఆపర్చునిటీ ఇచ్చాడు. రెండోది, ప్రభు యొక్క మరణాన్ని గురించి, నింద మోపడం గురించి, నింద మోపడాన్ని గురించినటువంటి వార్త. దట్స్ ఎ బ్యాడ్ న్యూస్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం. ప్రభువు నీ మీద తన చెయ్యి ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందవని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని, ప్రభువు తన చెయ్యి పైకెత్తి ఉన్నాడు, నీ మీదకి ఎత్తి ఉన్నాడు. నీ మీద ఉంచాడని కాదు, నీ తల మీద చేతుల నుంచి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు కాదు, నీకు విరోధముగా ఆయన చెయ్యి లేవనెత్తాడు. అంటే దాని అర్థం నీ కనులు మొత్తుతున్నాడు. ఆయన చెయ్యి లేవనెత్తే నువ్వు గుడ్డోడు పోతున్నావు, నువ్వు మొత్తబడిన అనుభవంలోకి వస్తున్నావు, నీకు కనుమొబ్బయ్యేటువంటి అనుభవంలోకి వస్తున్నావు. ప్రభు హస్తము ఎత్తడం గురించినటువంటి వార్త. ప్రభు హస్తం చాపబడాలి, కానీ ప్రభు హస్తం ఎత్తబడిందంటే అది నీకు ప్రమాదకరం. ఒకటి, పాతిపెట్టిన పడుచు వారిని గురించినటువంటి వార్త, దట్ బ్యాడ్ న్యూస్. రెండోది, ప్రభు మరణాన్ని గురించినటువంటి నింద వేయబడ్డం, దట్స్ అ బ్యాడ్ న్యూస్. రెండోది, ప్రభు యొక్క హస్తము విరోధం అవ్వడం గురించినటువంటి బ్యాడ్ న్యూస్. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 41వ వచనం. ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి,
మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరు ఎంత మాత్రమునో నమ్మరు. చాలేమ్మా. ఏదంట? ఎవరంట? ఇదిగో తిరస్కరించు వారలారా, బీ అమేజ్డ్ అండ్ ఇన్ agony యూ స్కాఫర్స్. అంటే దాని అర్థం బీ అమేజ్డ్ అండ్ పెరిష్ యూ స్కాఫర్స్, దట్ ఈస్ గ్రీక్. అరామిక్లోంచి చేసిన తర్జుమా బీ అమేజ్డ్ అండ్ ఇన్ agony యూ స్కాఫర్స్ అనగా పరిహాసకులారా. స్తోత్రం. ఫర్ ఇన్ యువర్ డే ఐ విల్ డూ సంథింగ్ సో వండర్ఫుల్. దేవుడు చేస్తాడు మీ దినాల్లో, మీరు బతికున్న దినాల్లో, మీ రోజుల్లో, మీ జనరేషన్లో. దట్ వెన్ ఐ పెర్ఫార్మ్ మైటీ డీడ్స్ అమాంగ్ యూ, యూ వోంట్ ఈవెన్ బిలీవ్ దట్ ఇట్ వాస్ ఐ హూ డిడ్. నశించండి, నశించండి అనేటువంటి మాట ఇక్కడ లేదులేండి, మన తెలుగు బైబిల్లోనే ఉంది. అరామిక్ తర్జుమాలో, గ్రీక్ తర్జుమాలో లేదు, కాకపోతే కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో ఉండొచ్చేమో. ఫాదర్స్ లైఫ్లోంచి నేను చదువుతున్నాను, 13వ అధ్యాయము 41వ వచనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సేమ్ మన సిమియోను గారి అనగా సైమన్ గారి ప్రీచింగ్లో భాగంగా చెప్పబడిన మాటలు. 41వ వచనం. స్తోత్రం. లుక్ అనగా బీహోల్డ్, ఇదిగో, యు డిస్పైజర్స్, బీ అస్టానిష్డ్ అండ్ బీ డెస్ట్రాయిడ్, ఫర్ ఐ విల్ డూ ఎ వర్క్ ఇన్ యువర్ డేస్, ఎ వర్క్ విచ్ యూ విల్ నెవర్ బిలీవ్ ఈవెన్ ఇఫ్ సమ్వన్ వుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఎవరు వివరించినా కానీ మీకు అర్థం కాదు, మందమతులుగా మీరు మారుతారు. సరే, దేవుని స్తోత్రం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. నేను నా మాటలు ముగిస్తాను. కొన్ని దుర్వార్తలు, ఇదిగో అన్న చోట ఉన్నటువంటి 4 దుర్వార్తలు, పాతిపెట్టేటువంటి వారిని గురించినటువంటి వార్త. రెండోది ప్రభు మరణాన్ని గురించినటువంటి నింద మోపబడ్డం గురించిన వార్త. మూడోది ప్రభు హస్తం వ్యతిరేకంగా మారడం, దాని గురించినటువంటి వార్త. నాలుగోది ప్రభువు ద్వారా శిక్షించబడ్డం. మీరు నశిస్తారు, మీ అంతటా మీరు కాదు, సెల్ఫ్ డిస్ట్రక్షన్ కాదు, ఇట్స్ అ డిస్ట్రక్షన్ ఫ్రమ్ ద లార్డ్. కాబట్టి ఇటువంటి బ్యాడ్ న్యూస్లకు దూరంగా ఉండి గుడ్ న్యూస్ల అనుభవాలకి, అనగా శుభవార్తల అనుభవాలకి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.